ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు తన భద్రతపైనే తప్ప శాంతి భద్రతలపై శ్రద్ధ లేదని టీడీపీ ఏపీ చీఫ్ కింజారపు అచ్చెన్నాయుడు విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, తహసీల్దార్ రమణయ్య హత్య దీనికి నిదర్శనమని మండిపడ్డారు. విశాఖ జిల్లా కొమ్మాదిలో తహసీల్దార్ ఇంట్లోకి వెళ్లి మరీ ఆయన్ను చంపేశారని చెప్పారు. మండల మెజిస్ట్రేట్కే ఈ పరిస్థితి పడితే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. తహసీల్దార్ రమణయ్య హత్యపై వెంటనే విచారణ జరిపించి దోషులను పట్టుకుని శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగన్ పాలించిన ఈ 5 ఏళ్లలో భూ కబ్జాలు, ఆస్తుల విధ్వంసం, కమిషన్లు, సెటిల్మెంట్లకు అడ్డాగా విశాఖను మార్చేశారని అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో ప్రజలు, అధికారులపై బెదిరింపులు, దౌర్జన్యాలు, దాడులు, హత్యలు, హత్యాయత్నాలు, శిరోముండనాలు నిత్యకృత్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల అవినీతి, అరాచకాలకు అడ్డు తగిలిన అధికారులను వేధింపులకు గురిచేస్తున్నారని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తన అవినీతి పనులకు సహకరించలేదన్న కోపంతో దళిత కలెక్టర్ గంధం చంద్రుడిపై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి దౌర్జన్యం చేశారని, బదిలీ చేయించారని అచ్చెన్నాయుడు తెలిపారు. గుడివాడలో భూ కబ్జాను అడ్డుకున్న వీఆర్ఓను జేసీబీతో తొక్కి చంపించేందుకు కొడాలి నాని అనుచరులు ప్రయత్నించారని అన్నారు. కార్ పార్కింగ్ విషయంలో మాజీ మంత్రి పేర్ని నాని పోలీసులను బండబూతులు తిట్టిన ఘటనను టీడీపీ నేత అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. ప్రకాశం జిల్లాలో విద్యుత్ ఉద్యోగిపై వైసీపీ నాయకులు బహిరంగంగా దాడి చేశారని గుర్తు చేసుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయ ఉద్యోగులపై వైసీపీ నాయకులు, వాలంటీర్ల దాడులు, దౌర్జన్యాలకు లెక్కేలేదని విచారం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి పాలనలో ప్రజల ఆస్తులకే కాదు, వారి ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. రాష్ట్రంలో ఇంతటి ఘోరాలు, నేరాలు జరుగుతుంటే హోంమంత్రి, పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం, వేధించడానికి మాత్రమే పోలీసులను ఉపయోగించుకుంటున్నారని సీఎం జగన్ పై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు.